యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తనెక్కడ పుట్టింది, ఎలా పెరిగింది మనకనవసరం. తమ్ముడితో తాళి కట్టించుకుని మన ఇంట్లో అడుగు పెట్టాక మన పద్ధతులు అలవాటు చేసుకోవాలి కదా. ఏమైందక్క? ఈరోజు ఇంట్లో వ్రతం పెట్టుకుని మీ ఆవిడ మాత్రం ఇంకా నిద్రే లేవలేదు. రాత్రి కరెంట్ లేదు కదక్క. ఓ పక్క గాలి ఆడక మరో పక్క దోమలు కుడుతూ తను రాత్రంతా నిద్రపోలేదు. తెల్లారే సమయంలో నిద్ర పట్టినట్టుంది. ఆహాహాహా, పెళ్ళై 4 రోజులు కాలేదు, అప్పుడే భార్యని బాగానే వెనకేసుకొస్తున్నావులే. అమ్మే ఏటా మాటలు? కొత్త ఇల్లు కొత్త మనుషులు అర్థం చేసుకోవడానికి అలవాటు పట్టడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆ అమ్మాయి గారిని అలాగ తప్పట్టం కరెక్ట్ కాదు. మీరు బేగెళ్ళి రెడీ అవ్వండి, వెళ్ళండి. నువ్వు రావే, మేమెప్పుడు వేరే. ఓరయ్యా నువ్వేట్రా ఇంకా ఇలాగే ఉన్నావు? తొందరగా రెడీ అయ్యి అమ్మాయి గురిని కూడా తొందరగా రెడీ అవ్వమని చెప్పి. ఏమయ్యో, సామాన్లు తీసుకురావాలి తొందరగా. అలాగలే, దేవుడికి దండం పెట్టుకుని వెళ్తానులే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటమ్మాయి గారు అలా ఉన్నారు? తెలీదు రాజు, కొంచెం నీరసంగా ఉంది. అయ్యో, జ్వరం వచ్చినట్టుగా ఉంది. ఇంత జ్వరంలో మీరు వ్రతంలో ఎలా కూర్చుంటారు? అమ్మవాళ్ళకి ఈ వ్రతం ఆపేయమని చెప్తాను. వద్దు రాజు, చిన్న జ్వరం వచ్చిందని వ్రతం ఆపితే నా మూలంగా శుభకార్యం ఆగిపోయిందంటారు. నేను ఏదో ఒకలాగా రెడీ అవుతాను. సరే అమ్మాయి గారు, మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోండి, నేను వేడి నీళ్ళు పెడతాను. సరే రాజు. బాగుంది రాజు, ఎక్కడైనా పెళ్ళాం మొగుడికి సేవలు చేస్తుంది, కానీ నువ్వు పెళ్ళానికి సేవలు చేస్తా ఉన్నావు. చెప్తా. అమ్మాయి గారు, వేడి నీళ్ళు రెడీ. ఈ రేణుకుండంగా వేణీళ్ళతో తానమెట్ట చేస్తుందో నేను కూడా చూస్తా. ఇదేంటి చల్లగా ఉన్నాయి? చన్నీళ్లతో స్నానం చేసి చలి జ్వరం తెచ్చుకో, వ్రతం ఆగిపోతుంది. అరే టవల్ లేదు. చా, హడావిడిలో టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడెలా? టవల్ కావాలని ఎవరిని అడగాలి, ఏమని పిలవాలి? వీళ్ళంతా అసలే నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడెలా? రాజునే పిలుస్తానులే. రాజు, రాజు! ఇదేంది రాజును బాత్రూంలో పిలుస్తుంది? అమ్మాయి గారు, ఏంటమ్మాయి గారు? రాజు, అది అది చెప్పండి అమ్మాయి గారు. ఏం లేదు రాజు, స్నానానికి వచ్చేటప్పుడు టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. కొంచెం తీసుకొస్తావా? సరే అమ్మాయి గారు, తీసుకొస్తాను.
అమ్మాయి గారు టవల్. థ్యాంక్ యూ రాజు. సత్యనారాయణ వ్రతం జరగకుండా చేస్తా. చెప్తా దీని సంగతి. ఏదో ఒక విధంగా వీళ్ళ కళ్ళు కప్పి అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటపడాలి. రాజు ఇంట్లో జరిగే వ్రతానికి టైం అవుతుంది. పైగా ఏం చేయాలి? సత్యనారాయణ స్వామి వ్రతానికి టైం అవుతోంది. ఏదో ఒక అబద్ధం చెప్పి ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. ఏమండి? నేనెక్కడికి వెళ్తున్నానన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా తమ్ముడికి అస్సలు తెలియకూడదు. గొడవైపోతుంది. బావగారు, కాఫీ తీసుకురమ్మంటారా? ఇప్పుడే వద్దులేమ్మా. ఇంట్లో ఉన్నప్పుడు క్యాజువల్ డ్రెస్లో ఉంటారు కదా, ఈరోజేంటి ఏదో శుభకార్యానికి వెళ్తున్నట్టు ఇంత నీట్గా తయారయ్యారు? అబ్బే అదేం లేదన్నయ్య. ఈరోజు మా క్యాషియర్ ప్రశాంత్ బర్త్డే. చాలా మంచోడు, సెన్సిటివ్ ఫెలో. విషెస్ చెప్పకపోతే సంవత్సరం అంతా బాధపడతాడు. కనపడినప్పుడల్లా దెప్పి పొడుస్తూ ఉంటాడు. ఒకసారి వెళ్ళి కనపడొద్దామని రెడీ అయ్యానన్నయ్య. ఈరోజు శుక్రవారం కదా బావగారు. అష్టలక్ష్మి ఆలయంలో 8 దీపాలు వెలిగిస్తానని మొక్కుకున్నాను. వెళ్ళి గంటలో వచ్చేస్తాను. అమ్మవారి గుడిలో పూజలు ఎంతసేపు చేసిన పుణ్యమేనమ్మా. కానీ మీరందరూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పిలిచారు కదా అని వాళ్ళింట్లో జరిగే వ్రతానికి వెళితే మాత్రం అస్సలు క్షమించను. తమ్ముడు, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నేను వ్రతానికి వెళ్ళొచ్చినా నీకా విషయం ఎలా తెలుస్తుంది? హలో సార్, నేను ఆడిటర్ విష్ణు మాట్లాడుతున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది. ఇంతవరకు మీ కంపెనీ ఫైల్స్ మా దగ్గరకు రాలేదు. అర్జెంటుగా పంపించండి సార్. నేను ఇప్పుడే పంపిస్తాను. పెద్దయ్య నమస్తే. మీ ఫోన్ కోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అమ్మాయి గారిని మీరు క్షమించారు. ఇప్పటికి నా మనసు కుదుట పడింది పెద్దయ్య. పెద్దయ్య, ఎవడికో రాంగ్ నెంబర్ వెళ్ళినట్టుంది. ఫోన్ ఎవరు చేశారు తమ్ముడు? ఆడిటింగ్ సంబంధించిన ఫైల్ కోసం నాకు తెలియకుండానే పొరపాటున రాజుకు కాల్ చేశాను. అలవాట్లో పొరపాటంటే ఇదే తమ్ముడు. వదిలే. చెట్టంత మనిషి ఇంట్లో ఉన్నావు. ఇలాంటి పనులన్నా చూసుకోపోతే ఎలా దీపక్? మీరు చెప్పండి మావయ్య, నేను చేస్తాను.
తమ్ముడు, వీడికేదైనా పని అప్ప చెప్తే కదా వాడు చేస్తాడో లేదో తెలిసేది. వాడికి ఒకసారి పని అప్ప చెప్పి చూడు. ఆ ఫైల్ తీసుకువెళ్ళి మన ఆడిటర్ గారు ఆఫీస్లో ఇచ్చిరా. సరే మావయ్య. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. బాయ్ పెద్దనాన్న. రండి శైలమ్మ, రండి రండి. బాగున్నారన్నయ్య? బాగున్నామమ్మా, మీరెలాగున్నారు? బాగున్నాం. ముత్యాలు, అన్ని సామాన్లు వచ్చేసినట్టేగా? పంతులు గారు చెప్పినవన్నీ తెచ్చావా? పంతులు గారు రాసిచ్చినవన్నీ తీసుకొచ్చాను, అందులో పెండింగ్ ఏటి లేవు. మరి వచ్చేసినట్టేలే. రామ్మ రేణుక, రా అల్లుడు. అమ్మా రేణుక, అమ్మా నాన్నల్ని పిలిచాము, వాళ్ళింకా రాలేదు. మేమొస్తామంటేనే వద్దన్నారు. ఇద్దరు చాలా కోపంగా ఉన్నారు అత్త. సరే సరే కూర్చోండి. రామమ్మ రా, కూర్చో. మీరు కూర్చోండి. మావయ్య వచ్చేసే వాళ్ళుడు. మీరు పిలిచాక రాకుండా ఎట్టుంటాను మావయ్య? ప్రయాణం బాగా సాగిందా? మరి మా భార్యమని ఎక్కడా? ఏమండి వచ్చేసారా? మీరు రారేమో అనుకున్నాను. మామగారు అంత మర్యాదగా ఆహ్వానించిన తర్వాత రాకపోతే ఏం బాగుంటుంది? అవును మావా, ఇంకా మినిస్టర్ గారు రాలేదా? వచ్చేస్తారు అల్లుడు. అవునులే, ముందుగా వస్తే విఐపీలు ఎలా అవుతారు? ముచ్చలు ఆమె రెడీ అయింది లేదు? అమ్మా తయారైపోయావా? అయ్యో ఇదేంటి ఇంకా బోసిమెడతోనే ఉన్నావు? అక్కడ పూజకు టైం అయిపోతుంది. ఇంకో 10 నిమిషాల్లో పంతులు గారు కూడా వస్తున్నారు. తొందరగా నగలేసుకోమ్మా. బస్తీలో అందరూ నువ్వు ఏ నగలేసుకున్నావో, ఏ సీర కట్టుకున్నావో చూడటానికే వస్తారు. దా కూర్చో. ముచ్చలు, పంతులు గారు వచ్చేసినారు. అట్టగట్టగే. ఒరే అయ్యా, త్వరగా రారా. లక్ష్మీదేవిని ఇప్పటి వరకు ఫోటోలో మాత్రమే చూశాను. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నంత ఆనందంగా ఉంది ధనలక్ష్మి. ఆ నగల్లో కనీసం సగం మన సొంతమైన నిన్ను సంతోషంగా మన ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఆ దృష్టం మనకి ఎప్పుడు లభిస్తుందో. ఓహో, అదా నీ నస, చెప్తా. అమ్మా, కొత్త దంపతుల్ని తీసుకురండి. మా ఇద్దరికి పెళ్లి కాకుండా ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చా? అమ్మా, బొట్లు పెట్టుకోండి. అమ్మా రూపా,
పిన్ని. అమ్మ రూప, ఇంటికొచ్చి చెప్పినప్పుడు నాన్నగారు కోపడ్డారు కదా, మీరెవరూ రారనుకున్నాను పిన్ని. రాకుండా ఎలా ఉంటాను రూపా? మా ఇంటి ఆడపిల్లవి నువ్వు. నీకు పెళ్ళయ్యాక జరుగుతున్న మొదటి శుభకార్యం. బావగారు వద్దని చెప్పినా ఉండబట్టలేక వచ్చేశాను. నీకు రాజుకు కొత్త బట్టలు తెచ్చాను, తీసుకోమ్మా. అత్తారింట్లో వ్రతం చేసుకునే ఆడపిల్లకి బడి బియ్యం ఇవ్వటం మన ఆచారం. ఈ బియ్యాన్ని ప్రసాదంలో ఉపయోగించు. సరే పిన్ని. థ్యాంక్స్ చిన్నమ్మ. రాజు, మీ జంట నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఇదేంటి రూపా, ఫ్రెండ్ పుట్టినరోజుకు వెళ్తానని చెప్పి ఇక్కడికి వస్తున్నారు? కొంప తీసి నేను ఇక్కడికి వచ్చానన్న విషయం తెలుసుకున్నారా ఏంటి? ఇప్పుడు గనక నన్ను చూస్తే ఏమంటారో ఏంటో. అందరి ముందు నా పరువు పోతుంది రూపా. నువ్వు టెన్షన్ పడకు పిన్ని, కాసేపు లోపలుండు. బాబాయ్ అడిగితే నువ్వు రాలేదని చెప్తాను. సరే రూపా, ఏదో ఒకటి నువ్వు మేనేజ్ చేయి. నువ్వు వెళ్ళు పిన్ని. ఆ గదిలోకి వెళ్ళండి అమ్మా. ఎలా ఉన్నావు రూపా? బాగున్నాను బాబాయ్. మీరెవరూ రారేమో అనుకున్నాను. రాకుండా ఎలా ఉంటాను రూపా? నాన్న ఎలా ఉన్నారు బాబాయ్? అన్నయ్య బాగానే ఉన్నారమ్మా. ఇదిగో రూపా, నీకు రాజుకి బట్టలు తీసుకొచ్చాను, తీసుకోమ్మా. థ్యాంక్ యూ చిన్నయ్య. రాజు, రూపను జాగ్రత్తగా చూసుకో. జీవితాంతం తన చేయి వదలకు. మీరు సామాన్లన్నీ లోపలికి తీసుకురండి. అలాగే మేడం. రై సామాన్ దించండి రా. ఇదేంటమ్మా, అక్కయ్య వస్తుంది, నేను నమ్మలేకపోతున్నాను. నా పరిస్థితి కూడా అలాగే ఉంది బాబాయ్. ఎవరైనా సరే ఫంక్షన్కి ప్రేమతో వస్తారు. అక్కయ్య మాత్రం ఇక్కడికేదో ప్లాన్తోనే వచ్చి ఉంటుంది. నువ్వు జాగ్రత్త అమ్మా. సరే బాబాయ్, మీరు వెళ్ళి ఆ గదిలో ఉండండి. అటు కాదు, ఇటు వెళ్ళండి. అయ్యో, మీరు రండి, ఇక్కడ పెట్టండి, లోపల పెట్టండి. జాగ్రత్త. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ రూపా. నువ్వు అత్తారింట్లో చేసుకుంటున్న మొదటి శుభకార్యం ఇది. పుట్టింటి ఆశీర్వాదాలు అందజేద్దామని వచ్చాను. సారితో పాటు సామాన్లు కూడా తీసుకొచ్చాను రూపా. ధనాలు, ఈ సామాన్లన్నీ మన ఇంటికి వస్తాయంటే ఇప్పుడే నేను మన ఇంటికి తీసుకెళ్ళిపోతా. అంటే ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతే నేను మా అత్తారింటికి వెళ్ళిపోవచ్చనమాట. తీసుకెళ్ళిపోతా. రేయ్, సామాన్లన్నీ లోపల పెట్టండి. అలాగే మేడం. ఇదేంటత్తయ్యా, ప్రతి సామాను మీద నా పేరు రాశారు? పుట్టింటి నుండి వచ్చిన సారే అని గుర్తుండాలి కదమ్మా.
ఎందుకత్తయ్య ఇలా చేయడం? ఈ సామాన్లన్నీ ఇంట్లో వాళ్ళు చూసిన ప్రతిసారి ఇది నా వస్తువు అని గుర్తు చేయడానికా? నన్ను వీళ్ల మనసులకు దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా నా పేరు రాయించారా? నా ఇంట్లో నేను పరాయిదాన్లాగా లేదంటే ఒక స్పెషల్ పర్సన్ లాగా ఉండడం కరెక్ట్ కాదత్తా. ఇవి మీరు తీసుకెళ్ళండి. అమ్మ రూపా, నీకిష్టం లేని పని నేనేదీ చెయ్యను. ఇప్పుడే సామాన్లన్నీ వెనక్కి పంపించేస్తాను. రేయ్, సామాన్లన్నీ తీసుకెళ్ళండి. సరే అమ్మగారు. పంతులు గారు, టైం అవుతున్నట్టున్నది. అమ్మా రండి, నేను కుర్చీ పట్టుకొస్తా. ఆగండి బావా, నేను తెస్తా ఉండండి. మీరు కూర్చోవచ్చు. వస్తున్నా.